మనం ఇప్పుడు చికెన్ కర్రీ ఆదిలో చాలా గలీజ్గా నేర్చుకుందాం. ఇప్పుడు జమాలో చేసిన ఇప్పుడేమో మా ఆవిడ ఊరికి వెళ్ళింది, ఇప్పుడు రా అంటుంది పూరం పొక్కుది. అందుకని మళ్ళీ మళ్ళీ చేద్దామని చూస్తున్నాం. మంచిగా వచ్చినా మంచిగా రాకుండా నా రెసిపీని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మనం చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు మనకు కావాల్సింది మొదటిగా చికెన్ అన్నమాట. చికెన్ కవర్లో ఉంది, దీన్ని ఫస్ట్ తీసుకొని శుభ్రం చేసుకోవాలి. దీనికన్నా ముందర మా పిల్ల వెళ్ళిపోయిన ఒక 3 రోజులు అవుతుంది. ఇప్పుడు తీస్తున్న డోర్ని ఎలా ఉందో కూడా తెలియదు నాకు. భద్రం అంటే ఒక 3 వాటర్ బాటిల్లో ఈ ఏదో ఒక వాటర్ బాటిల్ సమ్ పెరుగు, ఈ అల్లం కూడా లేదు, ఇందులో ఉందనుకుంటా. షట్, అల్లం కూడా ఇంతే ఉంది. మిరపకాయలని మనం చాలా తీస్తున్నాం సారీ. వీటిలో కూడా ఏమునే చూడాలి. దీని అమ్మ జీవితం 10 రోజుల తర్వాత తీస్తే చూడండి ఎర్రగా పండిపోయి ఉంది. అందుకనే పిల్లలు ఉరిగిపోతే వంట ఊరలు చేయక ఇట్లా అయిపోతూ ఉంటాయి. సో మనం కొన్ని ఆర్గ్యుమెంట్ ప్రకారం 4 పచ్చిమిర్చి కూడా పెట్టాం. ఎండ్ ఆఫ్ ది డే మనం తీసుకున్న చికెన్ని చాలా ముక్కలుగా వాడు నరికి ఉన్నా మనం నరుక్కున్నాం. అందుకనే ఎంత చిన్న ముక్కలుగా అయింది. తెచ్చింది అరకిలోవే అని ఎంత చూడండి, ఎందుకంటే కట్ చేసింది నేను కాబట్టి. దీంతోపాటు ఇంకా కట్ చేయాలనుకున్న ఏ మిరపకాయలు, అల్లం అంటే ఆల్రెడీ మా కాడ నూరింది లేదు కాబట్టి మూసుకొని బయటికి తేవాల్సి వచ్చింది. 20 రూపాయలు అమ్మండి. అంతా 20 రూపాయలకి ఒక 170 గ్రాములు వచ్చింది. చాలా చీప్. అది నూనె అండి. మనం చాకు ఉంది, ఇది ఉంది. దీంతోపాటు మనం ఇది మా ఆవిడ నా కోసం చికెన్ పచ్చడి తీసిపోయింది. తగినంత ఉప్పు అంటే ఉప్పు ఉంది, కారం ఉంది, మసాలా నూనె మసాలా ఉంది. సరిపోదని చెప్పి నేను బ్యాంబినో చికెన్ మసాలా కూడా తెచ్చిన. దీంతోపాటు పసుపు. ఈ మనకు కావాల్సిన ముడి పదార్థాలు అంటారు కదా, అది. దీని తర్వాత మనం ఏం చేయాలనుకునేది చేద్దాం. ఫస్ట్ ఈ కట్ చేసుకోవాలి. ఆఫ్టర్ కటింగ్ మళ్ళీ ఇంకో వీడియో. మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం మనకు కావాల్సిందల్లా అన్నీ కట్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాం. ఇది పసుపు అండి. ప్యాన్ కూడా నీట్గా కడుక్కున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేస్తున్నాం. మ్యాక్సిమం మంటని మీడియం ఫ్లేమ్ పెడితే చాలా బెటరు. లేట్ ఉడికినా చాలా మంచిగా ముక్క బాగా ఉడుకుతుంది. సో నేను మీడియం ఫ్లేమ్ పెడుతున్నాను. దీని తోడు ఫస్ట్ తగినంత ఆయిల్ పోసుకోవాలి. నేనైతే ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కొంచెం గరం కానివ్వండి. గరం అయిన దాకా వెయిట్ చేద్దాం. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఆయిల్ గరం అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే సింపుల్ టెక్నిక్ అండి, చాలా ఈజీ టెక్నిక్. ఫస్ట్ టేల్ పెట్టి చూస్తే బాగా కాలిందనుకోండి ఆటోమేటిక్గా గరం అయినట్టే. అప్పటికి మనం ఇంత రిస్క్ ఎందుకు అనుకున్నప్పుడు వీటిని కట్ చేసిన ఒక మిరపకాయని తీసుకొచ్చి ఇలా వేసేయాలి. బుస్ 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 అనలేదు అంటే ఇంకా కాలేదు, కాలుతుంది. నాకు కూడా నాకు ఎందుకు ఆయిల్ తక్కువ అనిపిస్తుంది. ఇంకొంచెం వేసుకుందాం. ఫ్రైకి మనకు ఎంత ఆయిల్ ఉంటే అంత మంచిదని అప్పట్లో శాస్త్రజ్ఞులు, నిపుణులు, శ్రీమతి మా అమీనా గారు అంటే నా పెళ్ళం చెప్పింది. సో ఆయిల్ వేడింది అనుకున్నాం, మనం కూడా చూద్దాం. సో మెయిన్ మనకు ఇలా తిప్పడానికి 1 గంట కూడా కావాలి. అంటే అప్పుడు నూనె కూడా ఇలా పైకి కింది గంట ఉంటుంటే తొందరగా వేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను చేసినా చెప్పి మీరు చేయకండి, ఇది ఓన్లీ నా కోసం చేసుకుంటుంది. ఇప్పుడు మిగిలిన మిరపకాయలన్నింటినీ వేసేద్దాం. ఇంకా లైట్గా వేగిన దాకా వెయిట్ చేద్దాం. ఇదోడు మనకు కావాల్సిన ఉల్లిపాయ కూడా వేసేసినాం.
కొద్దిగా ఉల్లిపాయలని లైట్గా వేగనిచ్చిందాక ఇదే మీడియం ఫ్లేమ్లో కొంచెం బ్రౌన్ కలర్ అంటారు, ఆ బ్రౌన్ కలర్ వచ్చిందాక వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన పసుపు కూడా వచ్చి ఇక్కడ వేసుకుందాం. పసుపు అన్ని రకాలుగా మంచిది, కానీ ఎందుకో మనం పసుపు డైరెక్ట్ తిందాం, ఇదే దరిద్రం అంటే. ఇది కూడా కలిపిద్దాం. పసుపు కలిపిన తర్వాత ఇలా పసుపు పచ్చగా అయితే అన్నీ పసుపు కలిపి పసుపు పచ్చగా అయితే ఆకుపచ్చ అయితే అంటారా అని అంటారు చాలామంది. నేను మొదలుగా చెప్తున్నా, ఆకుపచ్చ అయితే కావు, పసుపు పచ్చ అయితే. ఇది మాత్రం మీరు అండర్లైన్ చేసుకోండి. మనం కూరలో పసుపు వేస్తే పసుపు పచ్చగానే అవుతుంది, ఆకుపచ్చ కాదు. చూసారా ఎంత గొప్ప విషయం కనిపెట్టాను. ఇప్పుడు అల్లం వేసే టైం అయింది, అల్లం వేస్తాం. నాకు అల్లం విషయంలో క్లారిటీ లేదు, ఒక చెంచా వేసినండి. చాలామంది చెప్పినట్టు అల్లం వాసన పోయిందాక, అదే ఏమంటారు దాని పచ్చి వాసన పోయిందాక కొంచెం మగ్గనిద్దాం. ఇలా అన్నిటికీ పట్టేలాగా కలపండి. చూస్తానికి చికెన్ తందూరి పేస్టా తయారవుతుంది, మీరు భయపడద్దు. అది మనం తినేదే 100% మంచిగానే ఉంటుంది, ఆశిద్దాం. కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పెట్టేద్దాం. కొద్దిగా టైం ఇవ్వండి, అంటే దాంట్లో పచ్చివాసన పోవాలంటే కొద్దిగా టైం ఇవ్వండి. ఆ టైం అనేది మనకు కావాలి. ఆహా ఇంకొచ్చేస్తున్నా అయిపోతానే. అల్లం వెల్లుల్లి పేస్టు మ్యాక్సిమం కలిసింది అనుకుంటున్నా. అంతే, మనకి ఇంకొక 2 నిమిషాలు వెయిట్ చేసి, అంటే 2 నిమిషాల దాకా కలుపుకుందాం. మనం ఇప్పుడు చేయబోయేది మీకు ఐటమ్ పేరు తెలుసుకుంటా, ఉల్లిపాయ చికెన్. ఇది ఎవరు చాలామంది చేసి ఉంటారు, ఏదో నామకే వాసన చేసి ఉంటారు, కానీ ఇప్పుడు నేను చేసేది అలా ఉల్లిపాయ చికెన్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి. కొంచెం కలిపెట్టి చికెన్ వేద్దాం. చికెన్ వేసిన మళ్ళీ ఒకటి కలుపుతాం. అప్పటిదాకా మీరు ఈ పాట ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం ఈ కూరని ఎందులో వేయాలన్నమాట, ఎందుకంటే అందులో వేస్తేనే కూర ఇది కాబట్టి. గుడ్ జోక్. మీకు నవ్వుతారో నాకు తెలుసు, అయినా సరే నవ్వండి, లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళ మీద ఒట్టే. దిగ్విజయంగా మనం చికెన్ని అందులో వేసాం. ఇప్పుడు కలపాలన్నమాట. కలపాలంటే మళ్ళీ కాసేపు ఆగాలి. ఇందాక సాంగ్ వినలేదు, మళ్ళీ ఒకసారి వినండి. అంటే సాంగ్ పెట్టకుండా ఎలా వింటారనుకుంటున్నా, ఏం మీ ఫోన్ తీసుకొని ఇంకో సాంగ్ పెట్టి వినండి, అంతే, సింపుల్. మనం దిగ్విజయంగా కలిపాం. అంటే కలిపిన తర్వాత ఏదో కొద్దిగా ఫార్మాలిటీకి కలిపినట్టు చూపించాలని చెప్పి చూపిస్తున్నా, కానీ ఇలానే కలిపేసినండి. కింది పైది కింది మొత్తం ఓవరాల్ అయితే అంతా కలిసింది అనుకుంటున్నా. అనుకోవడం ఏంది, 100% కలిసింది. ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాం. కాసేపు అంటే కాసేపే. నీట్గా ఇలా ఒక బోర్లు ఇచ్చి ఇలా 2 సార్లు కొట్టిన తర్వాత పక్కా పెడదాం దీన్ని. ఇలా కాసేపు చూసుకుంటూ కూర్చుంటే టైంపాస్ కాకపోతే ఈ వీడియోని ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు ఆన్ చేయండి. అంటే నేను కూడా ఆఫ్ చేస్తున్నాను. నాకు కూరని కాసేపు ఉడికించుకున్నాను. మధ్యలో ఏం చేయాలంటే ఆకస్మిక తనిఖీ అని మన సీఎం గారు చేస్తూ ఉంటారు కదా, అట్లా మనం కూడా ఇట్లా ముక్కలు వేపి ఎంతవరకు వచ్చిందో చూసుకుంటూ ఉండాలి. మీరు కరెక్ట్గా చూసారా, ఇందులో వచ్చేసి వాటర్ ఊరిపోయాయి, అంటే కాసేపు ఇంకా ఉడకాలన్నమాట. దానికి మంచి తీసినాం కాబట్టి ఒకసారి కలుపుకుందాం. దిగ్విజయంగా మనం మరొకసారి కలుపుకున్నాం. ఈ వాటర్ అనేది చూశారు, ఈ వాటర్ ఇంకాలన్నమాట, అంటే ఇంకొంచెం ఉడకాలి. ఇలా 2-3 సార్లు కొట్టిన తర్వాత దాని కూడా తెలిసిపోద్ది ఓహో అని. మళ్ళీ యథావిధిగా ఈ మూతరి ఇలాగ పెట్టేసి పక్కా పెడదాం. ఎందుకేం మంచిదని చెప్పి నేను సేఫ్టీగా అన్నం కూడా పెట్టాను అనమాట. 2 ఒకేసారి ఉడుకుతున్నాయి. ఈ కూర అయిపోయిన తర్వాత వేడి కూర, వేడి అన్నం ప్లేట్లో పెట్టుకొని తిందాం అనుకుంటాం, కానీ అసలు ఈ కూరలో మందు గ్లాసు, ఇటు విస్కీ, ఒక క్వార్టరు లేదా 4 పెగ్గులు లేదా ఒక 2 క్వార్టర్లు వేసుకొని తింటే బాగుంటుంది. ఈ అన్నాలు తినదు కదా. అయినా సరే నేను హెల్త్ హజార్ కాబట్టి 2 మిక్స్ చేసి తింటా. మంది ఆడుతుంటారా, తెద్దాం. ఇది అయిపోలేదు, ఏమైంది, ఎంతమంది రా ఫ్యాన్స్. ఓకే, కాసేపు వీడియోని ఆఫ్ చేద్దాం. అంటే ఆఫ్ మీన్స్ కాసేపు ఉడకనిద్దాం. కూర ఎంతవరకు ఏందో చూసుకోవాలంటే మళ్ళీ రావాలిగా పొయ్యి దగ్గరికి. అలాగే వచ్చాం.
సలోలి సలోలి అలా ఉండరు పోయి నిమ్మలంగా కొంచెం ఆయిల్ పై చేరుకుంది కాబట్టి ఇంకొకసారి తిప్పుకొని ఉప్పు కారం మసాలా అన్నీ వేసేద్దాం. వేసామంటే కాసేపు పాస్ చేయాలి. మ్యాక్సిమం ముక్కలు బాగానే ఉడికినాయి. ఇటు పక్క పొంగిచ్చేలా ఉంది. దీన్ని మనం కొద్దిగా అటు పక్క తీద్దాం. అది ఉడుకుతుంది, ఇది ఉడుకుతుంది. ముక్కలు బాగానే ఫ్రై అయినాయి అనుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకైనా మంచిది కాసేపు వెయిట్ చేసి ఓకే కారం వేసుకున్నాం. తగినంత కారం వేయాలి కాబట్టి నాకు తెలిసిన వరకు ఒక 3 నుంచి 4 స్పూన్ల కారం వేసిన. ఎక్కువైనా పర్లేదు, తక్కువ కావద్దని. ఉప్పు మాత్రం ఏప్ప కారం తర్వాత కలుపుకుంటా. ఉప్పు కలుపుకుందాం. కారం మాత్రం మంచి ఎర్రగా కలిపిన అనుకుంటా. నాకెందుకు కారం ఎక్కువ అనిపిస్తుంది. అయినా పర్లేదు, మనం తినేది అన్నంలో కాకుండా మందులో కాబట్టి ఆ మాత్రం ఘాటు ఉండాలి. కాసేపు ఒక 2 నిమిషాలు పోయాక దీన్ని కలిపినాం కాబట్టి ఉడకనిద్దాం. అంతే, అలా మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు మసాలా వేసుకుందాం. గుమ్మలాడిపోద్ది. ఇలా ఏంటంటే మీకు మసాలా మనం యాక్చువల్గా మనం నూనె మసాలా వేసుకోవాలి. కాకపోతే కొంచెం తక్కువ ఉందని చెప్పి మనం కొనుక్కొచ్చిన మసాలా వేద్దామని ట్రై చేస్తున్నాం. కానీ ఇప్పటికైనా శ్రేష్టకరం ఈ మసాలానే. సో ఈసారి ఈ మసాలా వేసి కానిద్దాం. బాగుందని ఆశిద్దాం. కానీ మీరు మాత్రం ఎప్పటికైనా సరే ఈ మసాలానే వాడండి. ఓకే, అన్నంలో ఉడికినట్టుంది. బుడ్ 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 అని సౌండ్ వస్తుంది. ఇది పోట్ 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 అని సౌండ్ వస్తుంది. అంటే లివర్లు బాగా పేలిపోతున్నాయి. అంటే ఐ థింక్ కారం బాగా అంటింది అనుకుంటా. సో ఒకసారి తీసి చూసుకున్నాం. బ్రో బాగానే ఉంది, మంచిగా అంత అంటింది. కొద్దిగా కలుపుకొని మసాలా వేసుకొని దింపేద్దాం. మొత్తానికి కలిపాము. ఈ మిగిలింది ఓన్లీ మసాలా వేసుకోవడం మాత్రమే. మా మిసెస్ మా ప్రేసకి ఇది నాకు వండరా అని చెప్పి నాకు వీడియో పెట్టమంది. అమ్మ సారీ అమ్మినా చూసుకో, నువ్వు లేకున్నా కూడా ఆరామ్సే వంటలు తీసుకోలేస్తావు. ఆ విషయం తెలియదు ఎప్పటి నుంచో తెలుసు నాకు. ఈ దెబ్బతో ఇంకో 1 వారం రోజులు ఇంటికాడ ఉండు, ఊర్లో ఉండు. ఇలా తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఏదో రకమైన కారం కనిపిస్తుంది. మసాలా కూడా ఇప్పుడే కలిపిన, కాకపోతే మీకు చూపించలేదు. మసాలా కలిపిన తర్వాత మొత్తానికి మనకున్నట్టయింది. గుమ్మలాడే చికెన్ కూర ఫ్రై రెడీ. మూత పెట్టేసిన. ఆల్మోస్ట్ మంచిగానే వచ్చింది అనుకుంటున్నాను. ఒక ముక్క తిని మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. చెమట గట్టినా కూడా నువ్వు అందగాడే రాబోయి. వేడిగా ఉంది. ఇదే ముక్క అబ్బా కాలుతుంది. మరి అలా తీసుకోకండి కలుపుతున్నాగా. కింద కాలుతుంది, పైన కాలుతుంది అంటే మీరు చెప్పడం మర్చిపోయినా. అబ్బా ఇప్పుడు తీసుకోండి. ఇంకా ముక్క సూపర్ ఉడికింది, అద్భుతం. ఇది నా పర్లేదు.